మీరు బాగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రన్అట్ కావడం చాలా దారుణం. మీ సొంత తప్పిదం వల్ల గానీ లేదా మీ తల్లిదండ్రుల పొరపాటు వల్ల గానీ అది ఏర్పడచ్చు. పొగాకు మీకు హాని చేస్తుంది. మీరు పొగ తాగుతున్నారంటే మీ చుట్టూ ఉన్న మరొకరు కూడా పొగ తాగుతున్నట్టే. క్షేమంగా ఉండండి, పొగాకుకు దూరంగా ఉండండి, రన్అట్ కావద్దు. స్లిప్లో నిల్చొని నేను ఒక్క క్యాచ్ కూడా నేలపాలు చేయకూడదనుకుంటాను. ఎందుకంటే అది మొత్తం మ్యాచ్ దూరం అయ్యేలా మా జట్టు భారీ మూల్యం భరించాల్సి రావచ్చు. మీ జీవితాన్ని బలిగొనే ధూమపానం లేదా పొగాకు నమలడం వల్ల మీ ఆరోగ్యం నేలపాలు చేసుకోకుండా మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. చక్కగా ఉండండి, పొగాకుకు దూరంగా ఉండండి. ఒక క్రీడాకారుడిగా నేను ప్రతి భారతీయుడిని ఆరోగ్యవంతంగా మరియు దృఢంగా చూడాలనుకుంటున్నాను. పొగాకు ఆరోగ్యాన్ని మరియు పటుత్వాన్ని నాశనం చేస్తుంది. పొగాకు అన్ని రూపాల్లోనూ ప్రమాదకరం మరియు ప్రాణాంతకం. ఒక ఆరోగ్యకరమైన జీవితం గడపాలంటే దయచేసి పొగాకుకి దూరంగా ఉండండి. నేను అలాగే చేస్తున్నాను, కాబట్టి మీరు అలాగే చేయండి. పొగాకుకు వ్యతిరేకంగా పోరాటం చేద్దాం. ఖైనీ, గుట్కా, తంబాకు, పాన్ మసాలా మన దేశంలో ఒక అతిపెద్ద సమస్య. వీటి వాడకం నోటి క్యాన్సర్కు ప్రధాన కారణం. ఈ రోగి నాలుకకు క్యాన్సర్. మేము ఇతని సొరపేటికను తొలగించాం. దేవుడు పైనే భారం వేశాం. రేఖకు నాలుకను, క్రింది దవడను తొలగించాం. తన 2 గాజులు అమ్ముకోవలసి వచ్చింది. పొగాకు కుటుంబాలను నాశనం చేస్తుంది. పొగ త్రాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. బాబు,
స్టేషన్కి వెళ్ళాలి, వస్తావా? మీటర్ మీద 100 ఎక్స్ట్రా అవుద్ది. సరే పద. కూర్చో. దోమలు. కడ కడ ఒక్కటే మురికి పాడైతేనే. ఏంటే రోడ్డు వైపు అలా చూస్తున్నావు? అక్కడ ఎవరో కనిపిస్తేను. ఏది? ఎవరు లేరు కదే. లేదు, ఇందాక నేను చూశానండి. అరే ఎవ్వరు లేరంటున్నా కదా. అయినా ఈ టైంలో ఎవరు వస్తారు ఇక్కడ? అంతా నీ భ్రమ. అంతేనంటారా? అంతే. దీనమ్మ జీవితం ఈ టైంలో ఎవడరా బాబు? ఎవరండి వచ్చింది? ఏమండి? లేకండి. అర్ధరాత్రి నగరంలో అలజడి సృష్టించిన నర రూప హంతకులు. వేరువేరు ప్రాంతాల్లో 3 వ్యక్తుల దారుణ హత్య. ఈ హత్యలకు పోలీసుల నిర్లక్ష్యమే కారణమంటున్న ప్రజలు.
ఈ హత్యలపై మరింత సమాచారాన్ని మనకందించడానికి మా ప్రతినిధి వేణు గారు కమిషనర్ ఆఫీస్ దగ్గర లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వేణు గారు చెప్పండి, వినిపిస్తుంది. హలో రాణి, వినిపిస్తుందా? చెప్పండి వేణు గారు. అర్ధరాత్రి జరిగిన హత్యలపై కమిషనర్ గారు ఏమన్నారు? ఇంకా కమిషనర్ గారు ఆఫీస్కి రాలేరు. మరికొద్ది సమయంలో విచ్చేస్తారని సమాచారం అందింది. ఈ హత్యలపైన, నగరంలో జరుగుతున్న హత్యలపైన అతను ఏం వివరణ ఇస్తారని చెప్పేసి మీడియాతో పాటు జనం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హైదరాబాద్ మహానగరంలో ఇటువంటి హత్యలు జరుగుతున్నప్పుడు ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. మిమ్మల్ని భరోసాగా ఎంచుకున్నటువంటి ప్రజలకు మీరు ఎటువంటి భరోసాను కలిగిస్తున్నారు? ఇప్పటి వరకు ఎవరైనా హంతకులను మీరు పట్టుకున్నారా? చూడండి, నగరంలో నిత్యం హత్యలు జరుగుతున్నాయి. వాటి మీద మీ స్పందన ఏంటో చెప్పండి. హంతకులను మీరు అతి త్వరలో పట్టుకుంటారా లేదా, దానికి మీ సమాధానం ఏంటి? చూడండి, నగరంలో జరుగుతున్న హత్యలు చాలా బాధాకరం. ఇంతవరకు హంతకులెవరూ తెలియలేదు. మా డిపార్ట్మెంట్ తొందరలోనే ఈ కేసుని డీల్ చేయడానికి ఒక స్పెషల్ టీంని అపాయింట్ చేస్తోంది. హంతకుల్ని తొందరలోనే పట్టుకుంటాం. సార్ వన్ మోర్ క్వశ్చన్. ప్లీజ్. చూశారు కదా, నిందితుల్ని కమిషనర్ గారు వెంటనే పట్టుకుంటామని అంటున్నారు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి 4-2 న్యూస్. ఓవర్ టు స్టూడియో. సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఓకే బాయ్స్, సిట్ డౌన్. మై నేమ్ ఇస్ రుద్ర ప్రతాప్. మే నో యువర్ గుడ్ నేమ్? సార్, మై నేమ్ ఇస్ వినోద్ సార్. మై నేమ్ ఇస్ శ్రీరామ్ సార్. మై నేమ్ ఇస్ శ్రీనివాస్ సార్. మై నేమ్ ఇస్ విజయ్ సార్. ఓకే, లెట్ us కమ్ టు ద పాయింట్. జరిగిన 3 హత్యలు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే చనిపోయిన 3 వ్యక్తులకు ఒకరితో మరొకరికి ఏమాత్రం సంబంధం లేదు. ఒకే గంటలో వేర్వేరు ప్రాంతాల్లో హత్య చేశారు అంటే ఆ చేసింది ఒకరా, ఇద్దరా, ముగ్గురా, లేదా ఒకే ముఠాకు సంబంధించిన వ్యక్తుల అనే అంశంపై ఆరా తీయండి. అంతకంటే ముందుగా చనిపోయిన 3 వ్యక్తుల డీటెయిల్స్ మొత్తం నాకు కావాలి. ఓకే సార్. ఓకే సార్. ఓకే, ఆల్ ద బెస్ట్. ఎలాగైనా సరే ఈ జాబ్ కొట్టేసి మా బావ చేత శబాష్ అనిపించుకోవాలి. దుర్గా, రే దుర్గా. అబ్బా, వీడేమూల్లో ఉన్నాడో ఏంటో. ఎలాగబ్బా ఇప్పుడు ఎవడైనా ఆల్ ది బెస్ట్ చెప్పందే మన కాల్ ముందుకు కదలదే. ఎలాగబ్బా? ఐడియా. అయినా మనకు కూడా చెప్పేదేంటి, మనకు మనమే చెప్పుకుంటే పోలా. ఆల్ ది బెస్ట్. ఏరా, పాసిపోయిన మొహం వేసుకొని పొద్దున్నే బయలుదేరావు. ఎక్కడికి? టప్ చూస్తే తెలియట్లే. ఇంటర్వ్యూకా? ఆ జాబ్ కోసం ఎంతమంది లైన్లో ఉంటారో తెలుసా? ఇంతమంది క్యూలో ఉంటారు. ఒకరా, ఇద్దరా, ముగ్గురా, నలుగురా? ఎంతమంది వచ్చినా ఫైనల్గా సెలెక్ట్ చేసేది ఈ సింహాన్ని. ఈవినింగ్ పార్టీ ఇస్తా, రెడీగా ఉండు. ఏంటి పార్టీరా? అయితే ఆల్ ద బెస్ట్ మామా. థ్యాంక్ యూ. బాయ్. అన్నట్టు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. సిటీలో గుర్తు తెలియని హంతకులు తిరుగుతున్నారట. సాయంత్రం తొందరగా ఇంటికి వచ్చేసి. అడవిలో సింహంపై దాడి చేస్తే 5 నిమిషాల్లో చంపేస్తుంది. అదే ఈ సింహాకి 1/2 నిమిషం చాలు. అదిరింది కదూ డైలాగ్. పొరపాటున సినిమాల్లోకి వెళ్ళలేదు కానీ వెళ్ళుంటే నటనలో నాగేశ్వరరావు, డాన్స్లో మెగాస్టార్ని మించిపోయేవాడిని. వాడుకున్నోడికి వాడుకున్నంత. నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే మీ మొబైల్ నుండి SIMHA సింహాన్ టైప్ చేసి మా బావ నెంబర్కి SMS చేయండి ప్లీజ్. ఏంటి మేడం గారు అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? ఇంకేముంది, ఆ దుర్గ గురించే అనుకుంటా. అలాంటిదేం లేదే. పుస్తకంలో ఫోటోని మనసులో మనిషిని పెట్టుకొని ఎందుకే ఏం లేదంటావు? మీరు మరీ అంత ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండే. తనెవరు?
తనకున్న ప్రాబ్లమ్స్ ఏంటి ఎలా తెలుసుకోవాలనే ఆలోచిస్తున్నా. అంతలా అతని గురించి తెలుసుకోవాలని ఆరాటపడుతున్నావంటే నీకు తెలియకుండానే తనకి దగ్గరవుతున్నావన్నమాట. అబ్బచ్చా, అవునా? చెప్పు చెప్పు, మాకు కాకపోతే ఇంకెవరికి చెప్తావులే. ఇంకొంచెం సేపు ఇక్కడే ఉంటే మీ మాటలకి హద్దులే ఉండవు. నాకు పనుంది, నేను వెళ్ళాలి. అబ్బో. మీ అమ్మా నాన్న ఎక్కడ? మాకెవరూ లేరు, మేము అనాథలం. తీసుకోండమ్మా. జాగ్రత్త, జాగ్రత్తమ్మా. నీకోసం కూడా ఎప్పుడు ఆలోచించని వాడివి, కానీ ఆ పిల్లల్ని చూసి అలా రెస్పాండ్ అయ్యావంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ పరిస్థితిలో వాళ్ళని చూస్తే ఎవరికైనా సహాయం చేయాలి అనిపిస్తుంది. ఆ పరిస్థితుల్లో నేనే కాదు, మీరున్నా అలాగే చేసేవారు. ఎందుకో దుర్గా, ఇన్ని రోజుల కన్నా ఈరోజు నువ్వు కొత్తగా కనిపిస్తున్నావు. కాంప్లిమెంట్ ఇచ్చినందుకు కనీసం థ్యాంక్స్ అయినా చెప్పొచ్చు కదా. అక్కడ ఇంటర్వ్యూలో వాడేం అడిగాడో నేనేం చెప్పాను. ఈ జాబ్ కూడా దొబ్బినట్టే. ఛీ, దీనమ్మ జీవితం. రూమ్కి వెళ్దామంటేనేమో నాలో నేనే మాట్లాడుకొని చివరికి ఏమైపోతానో ఏమో అని భయమేస్తుంది. దేవుడా, నాకు ఈ టెన్షన్ తగ్గే మార్గం. ఇదేస్తే తీరని బాధ అంటూ లేదు. ఎయ్ బే. అరే, ఇదేస్తే ఎలాంటి బాధలు ఉండయిరా. నువ్వేయ్. అంతే అంటావు మామ? అంతే రా, ఫస్ట్ నువ్వు ఇదేత్తు. వీడెవడో మత్తులో ఉన్నా కానీ మైండ్ రిలాక్స్ అయ్యే ఐడియా ఇచ్చాడు. ఏందిరా చూస్తున్నావు? అంటే ఎత్తువని చెప్పిరు, తాగవని చెప్పలే కదా. తాగుబే. సీసా కళ్ళు 20 రూపాయలు మాత్రమే. ఉత్తేరా అడగరాదు. 1 2 4 6 12 14. అక్కడ 20 రూపాయలని రాసింది, ఇక్కడ 14 మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మనకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరా? మేము లేవారా? నీకేమన్నా అయితే నీ వెనకాల మేమున్నాం రా. అన్న సారీ అన్న, తప్పైనా. నిజమే, ఐడియా ఇచ్చింది మీరే కదా. వస్తున్నా. నౌ సింహ కౌంట్ డౌన్ స్టార్ట్స్. ఆపండ్రా. యు యు ఏరా, పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం నడి బజార్లో కళ్ళు తాగుతారా? పట్ట పగల మిట్ట మధ్యాహ్నమా? నడి బజార్లోనా? తాగకూడదా అన్న? ఏ అంటే దానికి కొన్ని ముహూర్తాలు సాంప్రదాయాలు ఉంటాయి. అవి మీకు తెలుసా? తాగడానికి కూడా ముహూర్తాలు సాంప్రదాయాల అంటే? అంటే నేను చెప్పింది మీకు. అరే, అందరు కూర్చోండ్రా. అవలగాని లెక్క మాట్లాడుతాం. మేమంతా కూర్చొని ఉన్నాం. ముందు నువ్వు కూర్చో. సూపర్ అంగీజీనికి సీసా పలుకుతురు. కూర్చో. రే, సీసాలు ముందట పెట్టండ్రా, ఆ గ్లాసులు ముందట పెట్టండ్రా. నాకేం అర్థం కావట్లే.
ఎరా సినిమాలు చూడట్లే ఆ స్టఫ్ సిగరెట్లు కూడా ముందర పెట్టండి. ఓకే అందరు సీసాలకు దండం పెట్టండి. ఒరేయ్ వీడియోలో పాగల్గాని లెక్కున్నారా? రే బాబులు ఎవరు గుసగుసలు ఆడకండి. పూజ ప్రారంభిస్తున్నాను. అందరు ఒకసారిగా సీసాలకు దండం పెట్టుకోండి. దండం పెట్టండి మామ కళ్ళు పెడదామా? తెరుద్దాం. స్వీట్లు తిని తిని బోర్ కొడుతుందన్న. మనసుకు మత్తెక్కించే మాస్ మసాలా ఏం లేదా అనే. నా పేరు రజియాలే, నేనెప్పుడు బిజియేలే, కరుసెడితే కసిరారే, మనీ ఇస్తే మజయ్యేలే, మనసైతే
నశాలానికి ఎక్కే టైంలో ఎవడరా కరెంటు తీసింది? రాయ్ వెళ్ళి చూడండిరా. మరోసారి పోలీసులకి సవాల్ విసిరిన హంతకులు. బర్త్డే పార్టీలో ముగ్గురిని దారుణంగా హత్య చేసిన వైనం. ఈ హత్యల గురించి నగరవాసులు ఏమనుకుంటున్నారో మా ప్రతినిధి వేణుని అడిగి తెలుసుకుందాం. హలో హలో వేణు, వినిపిస్తుందా? ఈ హత్యలపై నగరవాసులు ఏమనుకుంటున్నారు? ప్రస్తుతం మనం రామ్నగర్ కాలనీలో ఉన్నాం. నగరంలో జరుగుతున్నటువంటి వరుస హత్యల గురించి మన ఈ కాలనీ వాసులు ఏమనుకుంటున్నారో వారి మాటల్లోనే విందాం. నగరంలో జరుగుతున్నటువంటి వరుస హత్యల గురించి మీరు ఏమంటారు? రోడ్ల మీద పని చేసుకొని బతకాలంటే చాలా భయం అవుతుంది సార్. ఈ సిటీలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలుస్తలేదు సార్. రాత్రి అయిందంటే చాలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఎవరొచ్చి ఏం చేస్తారో అని మా కాలనీ వాళ్ళంతా బిక్కుమంటూ బతుకుతున్నాం. రోడ్డు నుంచి ఇంటికి వెళ్ళాక భయం, ఇంటికెళ్ళి పడుకున్నాక ఇంకేమైందో అని భయం. నగరంలో ఇన్ని హత్యలు జరుగుతున్నా కూడా పోలీసులు ఎవరిని పట్టుకోవడం జరగలేదు. ఇంకా ముందు ఏం జరుగుతుందో అని చాలా భయంగా ఉంది మాకు. చూసావు కదా రాని, యువకులు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేశారు. ఓవర్ టు స్టూడియో 42 న్యూస్. చూశారుగా, మరి పోలీసులు దీనిపై ఎలాంటి చర్యలు చేపట్టబోతారో వేచి చూద్దాం. మీరు మాత్రం చూస్తూనే ఉండండి క్షణక్షణం అనుక్షణం 42 న్యూస్. హలో, గుడ్ మార్నింగ్ సార్. ఏం చేస్తున్నారయ్యా మీరు? ఇక్కడ జనాలు మీడియా మన మీద దుమ్మెత్తి పోస్తున్నారు. మీకు చేత కాకపోతే చెప్పండి, మీ ప్లేస్లో ఇంకొక టీంని ఏర్పాటు చేస్తా. సారీ సార్, 1 వీక్ టైం ఇవ్వండి, ఆ లోపు కేసు క్లోజ్ చేస్తాం. ఓకే, మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు. 1 వీక్లోగా నాకు నేరస్తుల వివరాలన్నీ కావాలి. ఈ కేసు మనం ఒక ఛాలెంజ్ గా తీసుకుని జాగ్రత్తగా డీల్ చేయాలి. హత్య జరిగిన ప్రాంతంలో ఎటువంటి క్లూ దొరికినా వదలొద్దు. అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని లోపలేసి ఇంటరాగేట్ చేయండి. ఇంకో హత్య జరక్క ముందే వాళ్ళని ఎలాగైనా పట్టుకోవాలి. ఓకే సార్. ఆటో మేడం. నో థ్యాంక్స్. ఏంటి ఇవాళ అంత చిరాగ్గా ఉన్నావు? ఏం మాట్లాడడం లేదు? ఇంకేముందే, ఆ దుర్గకి లవ్ ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేసుంటాడు. ఆ కోపం ఎవరి మీద చూపించాలో తెలియక ఆటో వాడిపైన చూపిస్తుంది. తనెవరో తెలుసుకోవాలని నేను తపన పడుతుంటే మధ్యలో మీ సిల్లీ కామెంట్స్ ఏంటే? అబ్బో, గత 6 నెలలుగా నువ్వు చెప్పటం మేం వినటం మాకు అలవాటైపోయిందిలే. ఈరోజు ఎలాగైనా తనెవరో ఖచ్చితంగా తెలుసుకుని తీరుతాను. ఏరా దుర్గా, అయ్యిందా? ఇదిగో. మీ మావయ్యకి పిచ్చి పట్టిందా? ఏంటి మావయ్య, నీలో నువ్వు మాట్లాడుకుంటున్నావు?
ఏం చెప్పమంటావే నా పరిస్థితి? మూగవార్తలైన నయం, ఒకరికొకరు సాయం చేసుకుంటారు. కానీ నా పరిస్థితి ఇంకా దారుణం. నేనొక్కనే. ఏక్ నిరంజన్. కన్ఫర్మ్ ఈ మధ్య మీ మామయ్యకి పిచ్చి బాగా ముదిరిపోయింది. దుర్గా ఎక్కడ మావయ్య? ఏంటే గొంతంతా చించుకొని నా బాధంతా చెప్తుంటే దుర్గెక్కడా అని అడుగుతావా? మావయ్య దుర్గా ఎక్కడ? నా బాధ ఎంత చెప్పినా అర్థం కాదు కానీ ఆ పైన ఉన్నాడు. ఎల్లమ్మ ఎల్లు. ఏంటి అక్కడే ఆగిపోయారు? రండి. అక్కడ ఏం జరుగుతుందో మాకు తెలుసులే కానీ నువ్వెళ్ళు. ఏం జరుగుతుందో తెలుసా? గత 6 నెలలుగా మేము చూస్తూనే ఉన్నాం కదా. 6 నెలలుగా జరుగుతుందా? అందుకేనా వాడేమో సైలెంట్గా ఉంటాడు, అదేమో నా మీద వైలెంట్గా రియాక్ట్ అవుతుంది. నాకు తెలియకుండా నా రాజ్యంలో ఇన్ని కుట్రలా? వెంటనే ఇదంతా మా బావకు చెప్పేయాలి. వేర్ ఈజ్ మై మొబైల్? అది కాదు. అది అలా తయారవడానికి మీరు కూడా కారణమే కదా. ఉండండి, మీ పని కూడా చెప్తా. ఏహే, నువ్వు అనుకున్నట్లు అక్కడేం జరగట్లేదులే. ముందు నువ్వు మూసుకో. దుర్గా, మీరేమడగాలనుకుంటున్నారో నాకు తెలుసండి. దయచేసి ఇప్పుడు నన్నేమీ అడగొద్దు. నా గురించి చెప్పే సందర్భం అంటూ వస్తే మొదటగా చెప్పేది మీతోనే. ఎందుకంటే నా ఈ పునర్జన్మకి కారణం మీరే. పోనీలే, ఇన్నాళ్ళకైనా ఈ విషయం చెప్పావు, అది చాలు. కానీ ఎందుకో తెలియదు, కోపంతో నువ్వెవరో తెలుసుకోవాలని నీ దగ్గరికి రావడం, కానీ నిన్ను చూసేసరికి ఆ కోపం కాస్త మంచులా కరిగిపోవడం, ఇదంతా ఎందుకో తెలియడం లేదు. మీరు నవ్వితే చాలా బాగుంటారండి. నువ్వు నాకు కాంప్లిమెంటా? ఇది ఎప్పటికీ నమ్మలేకపోతున్నాను. నిజంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన సందర్భం. ఎట్టా చిన్నప్పటి నుండి కలిసి పెరిగిన నన్ను కాదని నిన్న కాక మొన్న వచ్చిన ఆ దుర్గగాడు ఎక్కువైపోయాడు దానికి. ఇవాళ వాడో నిన్ను తేలిపోవాలి. రే దుర్గా, వస్తున్నా, కాసుకో. ఈ హత్యలు జరిగిన తీరు బట్టి చూస్తుంటే హంతకులు డబ్బు కోసమో నగల కోసమో చేస్తున్నట్టు అనిపించట్లేదు సార్. హత్యలు చేస్తున్న వాళ్ళు వాళ్ళకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడానికి చేస్తున్నారా? లేదా ఇదంతా చేస్తున్నది ఏ సైకోనా అన్నది ఏం అర్థం కావట్లేదు. ఎన్ని హత్యలు చేసినా ఏ ఒక్క క్లూ కూడా వదలట్లేదంటే చాలా పకడ్బందీగా పక్కాగా ప్లాన్ చేసి మరీ చంపుతున్నారు. ఏదేమైనా వీలైనంత త్వరగా నేరస్తుల్ని పట్టుకోవాలి. అంతకంటే ముందుగా ఈ ఫోటోలో ఉన్న వ్యక్తుల గురించి ఆరా తీయండి. ఓకే సార్.
పోనీ. ఈ ఫోటోలో ఉన్నవాడిని ఎక్కడైనా చూసావా? చూడలేదండి. చూడలేదా? చూడలేదు. వెళ్ళు. పోనీ. ఏంటి మీ మావయ్య ఈరోజు కాఫీ తెస్తాడా లేడా? వాడెప్పుడు ఇంతే. ఛీ. డాడీ మీరిక్కడా? కమిషనర్ ఆఫీస్కి వెళ్తుంటే బయట నీ వెహికల్ చూసి ఒకసారి కలిసి వెళ్దామని వచ్చానమ్మా. ఓకే డాడీ కూర్చోండి. సాఫ్ట్వేర్ కావాల్సిన సర్వర్ని చేశారు. ఏమే కీర్తి, మీ బాబుకి చెప్పి ఓ పనోన్ని పెట్టమనొచ్చుగా. ఈయనెప్పుడొచ్చాడు? బావా నువ్వెప్పుడొచ్చావు? కొంపదీసి మనం అన్న మాటలు వినలేదుగా. కాఫీ తీసుకో బావా. ఎరా సగం జీవితం గడిచిపోయినా సర్వర్ పనేనా? జాబ్ చూసుకోవాలనే ఆలోచనలు ఏం లేవా? చాబా, నువ్వేమో అక్కడ క్రిమినల్స్ పట్టుకొని ఆడుకుంటావు, ఇక్కడ నీ కూతురేమో ఆ దుర్గా గారిని ఇంట్లో పెట్టుకొని ఆడుకుంటుంది. టోటల్గా మీరు అందరు కలిసి నన్ను వాడుకుంటున్నారు. ఇది చాలదు నా బతుక్కి. ఏంట్రా నీలో నువ్వే కొనుక్కుంటున్నావు? ఆ ప్రయత్నాల్లోనే ఉన్నానని చెప్తున్నాను బావా. నీ ప్రయత్నాలు లెక్కేమో గాని ఫలితం మాత్రం శూన్యం. అయ్యి చూడు, మాడిపోయిన మసాలా దోశ మొహాలు వేసుకొని ఎలా నవ్వుతున్నాయో. వినపడుతుంది. వినపడిందిగా అయితే. కాఫీ బాగుందిరా. థ్యాంక్ యూ బావా. సరే వెళ్తానమ్మా. అలాగే. అన్నట్టు ఈ రూమ్లో మీతో పాటు ఇంకొక అబ్బాయి ఉండాలి కదూ? అవును డాడీ, దుర్గా. తన గురించి వివరాలు ఏమైనా తెలిసాయా? లేదు డాడీ, నేనదే ప్రయత్నంలో ఉన్నాను. తనకు కావలసిన వాళ్ళు ఎవరూ లేరని మాత్రం అర్థమైంది. సరే అయితే తనను ఒకసారి ఆఫీస్కొచ్చి నన్ను కలవమని చెప్పు. ఓకే డాడీ. అవునే, మీ డాడీ దుర్గాని ఎందుకు ఆఫీస్కి రమ్మన్నట్టు? డాడీ రమ్మన్నారంటే ఏదో రీజన్ ఉండే ఉంటుంది. ఒకవేళ జాబ్ చూడ్డానికేమో. చాబా, అదేదో నాకు ఇప్పించమని చెప్పేవే బాబు. ఇప్పటికైనా పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోతా. వచ్చాడా? ఇది మన మాట ఏమింటది? దుర్గా ఒక్క 2 మినిట్స్ ముందు వస్తే బాగుండేది. డాడీ ఇప్పుడే వచ్చి వెళ్లారు. ఎందుకో నిన్నొకసారి ఆఫీస్కి వచ్చి కలవమన్నారు. సరేనండి, వెళ్ళి కలుస్తా. హలో హలో, అసలేంటయ్యా నువ్వు? ఏది అడిగినా సరేనండి అవునండి అంటూ గొర్రెలాగా తలూపడమేనా? ఎందుకు ఏమిటి అని అసలు ఏం అడగవా? మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను. నా వల్ల ఎవరూ ఇబ్బంది పడడం నాకు ఇష్టం ఉండదు. మీకేమైనా ఇబ్బందిగా ఉంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. దుర్గా, మావయ్య అసలు నీకు నోరు కుదురుగా ఉండదా? ఎప్పుడు ఏదో ఒకటి వాగుతూనే ఉండాలా? అసలు నేనేమన్నానని అందరూ నన్ను ఆడిపోసుకుంటున్నారు. ఛీ, దీనమ్మ జీవితం. ఒరేయ్ దుర్గా,
వాడు వెళ్తానంటే నీకెందుకు, వెళ్ళను అంటే నీకెందుకు? రోడ్డు రోలర్ కింద నలిగి సరి చేసుకొని అంటి పెట్టించుకున్నావు నువ్వు, నీ మొహం. ఈడేడి కొంపదీసి నేను అన్న మాటలకి నిజంగానే వెళ్ళిపోలేదు కదా. వామ్మో, వాడిని జస్ట్ చిన్న మాట అన్నందుకే ఎండుగడ్డి పచ్చిగడ్డి కలిపి మరీ పెట్టింది. వాడు నిజంగానే రూమ్ నుండి వెళ్ళిపోయాడని తెలిస్తే నా బతుకు బస్టాండ్లో బాత్రూమ్లు కడుక్కోవడానికి కూడా పనికిరాదు. ఇంకెక్కడ వెతకాలరా బాబు, ఎవరూ కనిపించట్లేదే. అబ్బా, కాలు నొప్పి వస్తుంది. రే బాబు ఇక్కడ రా. రే మా దుర్గగాడు ఏంటి నన్ను కనిపించిండారా నీకు? ఆడు నేను లంగోడి దోస్తులు అనుకుంటున్నావురా? ఇప్పుడే కనిపించిండని చెప్పనీకే బొక్కలు ఎగుతాయి బిడ్డ. అవును నిజమే, వాడేమన్నా సూపర్ స్టారా మెగా స్టారా? ఇదిగో ఇప్పుడే వెళ్ళాడని చెప్పడానికి. అరే వారి నీ అయ్యా వాడు చంపడం నేను చూసినట్టు వాడికి తెలిసిపోయినట్టుంది. నేనేం చూడలేదు, నాకేం తెలియదు. ఏమైంది మావయ్య, ఎందుకలా ఇచ్చావు? నువ్వా? ఇంకా వాడేమో అనుకున్నాను. వాడా? వాడెవడు? హంతకుడు. హంతకుడేంటి మావయ్య, పిచ్చిగాని పట్టిందా? నైట్ ఆ దుర్గాగాడు రూమ్ లో కనిపించకపోయేసరికి నిజంగానే రూమ్ వదిలిపెట్టి వెళ్ళిపోయాడేమో అన్న భయంతో వాడిని వెతకడానికి అలా బయటికి వెళ్ళాను. అయినా కింద పడుతూ అన్ని చేతిలో పట్టుకొని భయంతో అక్కడి నుండి రూమ్కి వచ్చేసా. ఇంకాసేపు అక్కడే ఉండుంటే ఈ సింహాకి చిరిగి చాటైపోయి ఉండేది. ఇంతకు ఆ హత్య చేసింది ఎవరో నీకు తెలుసా? ఏమో, చీకట్లో వాడి ముఖం సరిగ్గా కనిపించలేదు. అయినా వాడు చీకట్లో సరిగ్గా కనిపించకపోతేనే నా పాయింట్ మొత్తం తడిచిపోయింది. ఇంకా వాడిని కానీ నేను చూసుంటే తడపడానికి నేను, తడవడానికి నా పాయింట్ రెండు ఉండేవి కావు. ఒకటి కాదు, రెండు కాదు, 7 హత్యలు జరిగినా ఏమీ చేయలేకపోయాడు. హంతకులు చాలా తెలివైన వారు సార్. ఎక్కడ ఏ చిన్న క్లూ దొరకకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ హత్యలు చేసింది డబ్బు కోసమో నగల కోసమో కాదు. ఇప్పటిదాకా హత్యకు గురైన వాళ్ళందరూ చట్టం నుంచి తప్పించుకు తిరుగుతున్న నేరస్తులు. వాళ్ళని పట్టుకోవడానికి మనని స్పెషలైజ్ టీమ్ గా అపాయింట్ చేశారు. మనకంటే ముందే వీళ్ళని కనిపెట్టి వెతికి మరీ చంపుతున్నారు. కానీ వీళ్ళే నేరస్తులని హంతకులకు ఎలా తెలుస్తుంది సార్? హంతకులు కాదు, హంతకులు. ఈ హత్యలని చేస్తున్నది ఒక్కడే. ఆ ఒక్కడు ఎవడై ఉంటాడు? ఏయ్, హూ ఆర్ యు? అయినా లోపలికి ఎలా వచ్చావు? మీ అమ్మాయి కీర్తి గారు పంపారు. ఎందుకో మీరే కలవమని చెప్పారంట కదా సార్. ఓ, ఆ రూమ్లో మావాడితో ఉండేది నువ్వేనా? అవును సార్, నేనే. సరే, నేను ఇప్పుడు అర్జెంట్ మీటింగ్లో ఉన్నాను,
తర్వాత వచ్చి కనబడు. సరే సార్. ఏ బాబు, నీ పేరేంటయ్యా? దుర్గా సార్. ఆ చేతికి దెబ్బేంటి? ఏం లేదు సార్, చిన్న దెబ్బ తగిలింది. అంత అమాయకంగా ఉంటే ఎలాగయ్యా? జాగ్రత్త. సరే సార్. కిరణ్ సార్. ఫోటో పైన బ్లడ్ని ల్యాబ్కి పంపించమన్నాను కదా, ఏమైంది? లేదు సార్, ఇప్పుడే పంపిస్తాను. అంత నెగ్లిజెంట్ అయితే ఎలాగయ్యా? త్వరగా పంపి. ఓకే సార్, ఓకే. ఆ హంతకుడి దెబ్బకి రోజుకో గెటప్లో తిరగాల్సి వస్తుంది. ఈరోజు మీ గెటప్ వేశాను. ఏ ప్రాబ్లము రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే సార్. ఈ కొడుకులు వాడికి దొరకకూడదని వీళ్ళకి దొరికానేంటి? మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే, మనసున్న మనిషికి. అరే ఏం చెప్పాలి తమ్మి, జిందగీ మొత్తం బర్బాద్ చేసింది గపూరా. ఏ పోరన్నా? గదేరా బై, నేను ప్యార్ చేసిన పోరా. అవు అన్న మంచిగుందన్న. నీ ప్యారెట్ల సురువైందో జర చెప్పరా? అదే చెప్పనా? ఇక తినుకోరి. ఇప్పుడు నేను సైకిల్ ఎక్కి గిట్లా ఈ స్టైల్గా పోతున్నా. పైలే దఫా గా పోరి నా నజర్ల పడ్డది. గంతే, గా పోరి కాడికి పోయి నిన్ను ప్యార్ చేస్తున్నా అని చెప్పిన. గంతేరా బై, గా పోరేమో గట్లా, నేనేమో గిట్లా కూసోని కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని గురకాయించి చూసుకున్నా. ఈ సంగతి గాళ్ళన్న శంకర్ గానికి తెలిసి నా ప్యారుని రోకాయించి ఎవడో కోన్కిస్కా గొట్టంగానికి ఇచ్చి షాదీ చేసి. గంతే తమ్మి, అప్పటి నుంచి నా జిందగీ మొత్తం బర్బాద్ అయిపోయింది. ఇప్పుడు గాని గా శంకర్ గాడు నా కళ్ళల్లో పడాలే, బొక్కలు ఇరగొడతా సాలే గాని. అన్నా, నువ్వు చెప్పింది నాకేం సమజవలే అన్నా. అరే గిదేమన్నా పాగలగాడు అరవై, ఇంత చెప్పినా సమజ్ కాలేదంటాడు. మాకు ఏం సమజ్ కాలే. సమజ్ కాలే. అరే దిమాకులో మంచి పిలాన్ ఒకటి వచ్చింది రా బై. పిలానా? ఏం పిలానన్నా? అరే ఇప్పుడు గీడు గా పోరన్న శంకర్ గాడు, నేనేమో ఆ పోరికి ప్యార్ చేసినాను, గీడేమో పోరిని పెళ్లి చేసుకున్నా. అరే అన్న ఏం పిలానే, కేలు మస్తు మజా ఇస్తుంది అన్న. ఏమనుకోకు జరా, ఇలా గెలిచి నువ్వు మాత్రం వినమి. అరే ఏం చెప్పినావు తమ్మి, నీకు కూడా మస్తు దిమాగ్ ఉంది రా బై. అన్న కేలు షురూ చేద్దామా? అబే శంకర్ గా నీ చెల్లె నాకు ప్యార్ చేస్తే ఎవడో పాగల్గానికి ఇచ్చి షాదీ చేస్తావు బే. పనికి చేయని బట్టబాజానికి నీకు ప్యారేంది? అబే సాలే, నన్ను బట్టవాజ అదేంటి అట్లా కొడుతున్నావేందన్నా? అన్నా, ఇది కేలు అనుకున్నాం గా అన్న. కొట్టుడేంది బై? కొట్టుడేందిరా, మిమ్మల్ని కథం చేస్తా బిడ్డ. శంకర్ గా ఆగు బిడ్డ. ఈ అబ్బా నువ్వే కదా బేబాన్ ప్లాన్ బాగినదన్నా అన్నావు. ఈ సలహాలు ఇట్లా చేస్తా నాకేం తెలుసురా? అరే దెబ్బలు గిట్ట తాకినారా? బొక్కలు ఇరగొట్టిండు సాలేగాడు. వస్తున్నా ఆగుర్రా రే, ఇవాళ మీ పీడిగాలు వంట పెడతా. సాలే ఆగుర్రా. ఈ రిపోర్ట్స్ చూసిన తర్వాత అతను ఒంటికి తగిలిన గాయాలన్నీ మానిపోయాయి. కానీ నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే తన మనసుకు తగిలిన గాయాల నుండి కోలుకోలేదు. అందుకోసమే ఎవరితో కలవకుండా ఒంటరిగా ఉండిపోతున్నాడు. మరి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏం లేదా మేడం? ఉంటుంది. అతన్ని మానసికంగా బాధపెట్టే విషయం ఏదో నువ్వు తెలుసుకోవాలి.
అప్పుడు అతను కంప్లీట్గా కోలుకుంటాడు, మామూలు మనిషి అవుతాడు. ఓకే మేడం, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. నో ఇష్యూస్, ఆల్ ది బెస్ట్. ఎందుకు ఇతను ఇంత దారుణంగా చెప్పావు? ఇన్నాళ్ళు నీ మౌనం వెనక దాగున్న అసలు రూపం ఇదా? నిన్ను చూసినప్పుడల్లా నాకు జాలేసేది, కానీ ఇప్పుడు నేను చూస్తుంటే అసహ్యం వేస్తుంది. వీడెవడో తెలుసా? నేను ఇలా అవటానికి కారణమైన వాళ్ళలో వీడొకడు. మీరు చూస్తున్న ఈ జీవితం నాది కాదు, నేనొక అనాథని. ఏ తల్లికి పుట్టానో కూడా తెలియని దురదృష్టవంతుణ్ణి. ఆకలితో చెత్తకుండి దగ్గర ఏడుస్తున్న నన్ను పెద్దయ్య చేరదీసి పెంచాడు. పెద్దయ్య పేరుకు తగ్గట్లుగానే పెద్ద మనసున్న మనిషి. తను తినడానికి కష్టంగా ఉన్న సమయంలో కూడా నాతో పాటు ఇంకో అమ్మాయిని చేరదీసి పెంచాడు. తనే బిందు. దేవుడు చాలా గొప్పవాడు. అమ్మా నాన్న లేని మాకు పెద్దయ్యనిచ్చినట్టే ఇచ్చి అంతలోనే దూరం చేశాడు. ఆ సమయంలోనే నాకంటూ ఒకరున్నారని, నేనే తన ప్రాణమని తెలిసిన ఆ క్షణం నా జీవితంలో కోల్పోయిన ప్రతి సంతోషం తన ముఖంలో చూడగలిగాను. తనే నా బిందు. నయగార జలపాతంగా నీవున్నావు, నాగమల్లి మెరుపల్లే నవ్వుతున్నావు, నవ్వుతూ నా గుండెల్లో కొలువైనావు, నా రెండు కళ్ళల్లో కలవైనావు, కొలువైనావు కలవైనావు, నా ఊహలలో నెలవైనావు. అందాలో చిలక అనుబంధాల చిలక, సుమగంధాలు నీ వెనుక వస్తున్నాయి నీ కెలుక. నయగార జలపాతంలా నీవున్నావు, నాగమల్లి మెరుపల్లే నవ్వుతున్నావు. ఊహల పల్లకిలోన ఊరేగే ఓ చిరుమైన, నా ఆశల పల్లవిలోన ప్రతి పలుకు నీవేనా, ఆ రాగం నీదేనా. కొండల కోనల్లోన ఆ కోయిల రాగం విన్నా, నీ
పలుకుల మధురిమ కన్నా కోయిల చిన్నదేమైనా నన్ను నమ్ము ఇకనైనా. ఉప్పొంగే సాగరాలలా ఉత్సాహం నా మదిలో ఉల్లాసం మురకలు తీసే నీ ఊహలో. అందాల ఓ చిలక అనుబంధాల నా చిలక సుమగంధాలు నీ వెనుక వస్తున్నాయి నీ గెలుగా. విరిసిన నీలాకాశం తెగ మురిసెనులే నీ కోసం. నీ రాకను చూసిన నిమిషం నిసి వీడిపోతుంది, దెన్నెల చేరువవుతుంది. నువ్వే ఒక మధుమాసం, నీతోనే నా సావాసం, చేయిస్తేనే సంతోషం, ఈ జన్మ నీ కోసం విడిపోదు ఈ పాశం. నీ ఊహల వెలుగుల కోసం వాకిలినై నేనుంటా. నేను చూసే క్షణమేదైనా స్వర్గం అని అనుకుంటా. అందాల ఓ చిలక అనుబంధాల నా చిలక సుమగంధాలు నీ వెనుక వస్తున్నాయి నీ గెలుగా. దుర్గా, ఈ ఊరు చాలా బాగుంది కదా. నచ్చిందా? మ్మ్. మనం ఇక్కడే ఇల్లు కట్టుకుని పెళ్లి చేసుకుందామా? ఏమంటావ్? ఎందుకు నవ్వుతున్నావు? మనం పెళ్లి చేసుకోలేమా? మనం పెళ్లి చేసుకోవాలంటే ముందు మనకు మంచి పని దొరకాలిగా. మరి పని ఎప్పుడు దొరుకుతుంది? ఈ టిఫిన్ తిని వెళితే దొరుకుతుంది. తను అలా మాట్లాడుతూ ఉంటే ఎంత సమయమైనా తెలిసేది కాదు. తన నవ్వు మా బాధలను కష్టాలను గుర్తు తెచ్చేది కాదు. తన పెదవులపై ఆ చిరునవ్వు ఎప్పటికీ చెరిగిపోకుండా అలాగే ఉండాలని ఎంతో ఆశతో ఆ రోజు పని కోసం బయలుదేరాను. అన్న, ఇక్కడ ఏదైనా పని దొరుకుతుందా? यहाँ पर तो कोई काम नहीं है. అన్న, ఇక్కడ ఏదైనా పని దొరుకుతుందా? नहीं, अभी यहाँ से चले जाओ, सार आने वाले हैं, सार आने वाले हैं, यहाँ से चले जाओ. ఎంతో ఆశతో పని కోసం వెళ్ళిన నాకు ఊరికి కొత్తవాణ్ణి కావటం వల్ల ఎవరూ పనివ్వకపోవడంతో నిరాశగా వెనుతిరిగాను.
ఏంటి రెప్ప కూడా వేయకుండా అటే చూస్తున్నావు? ఏముంది అక్కడ? వాళ్ళని చూడు దుర్గా. వాళ్ళమ్మ నాన్నలతో ఎంత సంతోషంగా ఉన్నారు. అదృష్టవంతులు కదా. అవును. మరి మనమేం తప్పు చేశాం? ఇలా అమ్మా నాన్నల ప్రేమకి దూరం చేశాడు మనల్ని ఆ దేవుడు. మనకు లేని దాని గురించి ఎప్పుడూ బాధపడకూడదు. నాకు నువ్వు, నీకు నేను, ఇదే మన ప్రపంచం. నిన్ను జీవితాంతం సంతోషంగా చూసుకోవడమే నా బాధ్యత. తినడానికి ఏం తీసుకురాలేదా? ఊరి కొత్త కావటం వల్ల ఎవరూ పనివ్వలేదు ఎంత తిరిగినా. పర్లేదులే, మనకి అలవాటేగా. అయినా నాకేం ఆకలిగా లేదు. ఈ నీళ్ళు తాగు దుర్గా. నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏంటి? ఇంకెప్పుడు ఎవరూ లేరని బాధపడకూడదు. ఆ రాత్రి మేమిద్దరం పస్తులు పడుకోవడం చూసి ఆ దేవుడికి మా పైన మనస్సు కరిగుంటుంది. ఆ మరుసటి రోజే నాకు మంచి పని కల్పించాడు. అయ్యో, దుర్గా చొక్కా చిరిగిపోయింది. బిందు, ఏ బిందు, ఏం చేస్తున్నావు? నీ చొక్కా చిరిగిపోతే కుట్టి పెడుతున్నా. చొక్కా ఇక్కడ చిరిగితే మరి నువ్వేంటి ఇక్కడ కుడుతున్నావు? అంతగా ఏం ఆలోచిస్తున్నావు? నువ్వెప్పుడొస్తావునని. నిజమా? ఎందుకో చెప్తే విని మేం కూడా సంతోషిస్తాం కదా. ఇందాకే పక్కింటావిడ చెప్పింది. ఏమని? అదే మరి మరి రేపు మంచి ముహూర్తం ఉందంట. ఉంటే ఆ ముహూర్తానికి మీరు కూడా పెళ్లి చేసుకోవచ్చుగా అంది. నువ్వు సంతోషంగా ఉండడానికి నేనేమైనా చేస్తాను. గడిచిన ఈ 20 ఏళ్లలో తను నోరు తెరిచిన నేమీ అడగలేదు. కానీ ఆ నిమిషం నా మనసులో ఉన్న మాటను తాను కోరికగా కోరటం నాకు చాలా ఆనందం కలిగించింది. దుర్గా, భోజనం పెట్టాను. వస్తున్నా. ఇదిగో మన ఖర్చులకు డబ్బులు.
సంతోషం కోసం నువ్వు ఇంతలా కష్టపడుతున్నావా? పర్వాలేదు, చిన్న దెబ్బే. నన్ను కన్న మా అమ్మా నాన్న ఉన్నా నన్ను ఇంత ప్రేమగా చూసుకునేవారు కాదేమో. ఎన్ని జన్మలెత్తినా నీ తోడై ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటాను. నొప్పిగా ఉందా? అవును. సరేలే, నెమ్మదిగా రాస్తా. ఇక చాలే. పొయ్యి మీద నీళ్లు కాగినే వెళ్ళి స్నానం చెప్పు. వెళ్తున్నా. ఏంటి, నువ్వింకా బట్టలు మార్చుకోలేదా? నువ్వు ముందట్టు తిరిగితే నేనప్పుడు మార్చుకుంటా. ఎలాగూ మనం పెళ్లి చేసుకోబోతున్నాం కదా, నా ముందు బట్టలు మార్చుకోవడానికి నీకు సిగ్గెందుకు? ఆశ దోష. నువ్వు ముందట తిరుగు. అయిందా? ఇంకెంతసేపు ఇలా ఉండాలి? మీకేం బాబు, మీరిట్టే తయారైపోతారు. ఆడపిల్లై పుడితే అప్పుడు మా బాధ అర్థమై ఉండేది. జాకెట్ వేసుకోవాలి, లంగా వేసుకోవాలి, ఓణీ కట్టుకోవాలి, నుదుట పొట్టు పెట్టుకోవాలి, చేతులకి గాజులు వేసుకోవాలి, తల కూడా దువ్వుకోవాలి. సర్లే, అవన్నీ నువ్వు చూసుకోగాని ఆ తల మాత్రం నేను దూతాను. దా కూర్చో. నీకు నాదిష్టే తగిలేట్టుంది.
దుర్గా చాయ్ తాగుదామా? తాగుతాం పద. అన్నా 2 చాయ్. పట్టుకోండి పట్టుకోండి, దొంగ దొంగ, నా సంచి నా సంచి, పట్టుకోండి పట్టుకోండి, అయ్యో పట్టుకోండి పట్టుకోండి. అలాంటి పెద్దావిడ దగ్గర దొంగతనం చేయడానికి సిగ్గులేదురా? ఆకలేసిందన్న, అందుకే చేసామన్నా. వదిలే బాబు, పోన్లే బాబు, వదిలేసేయ్. చూడండి రా పెద్దావిడ మనసు. ఈ ఫోటోలో ఉన్నది ఎవరవ్వా? నా కొడుకులమ్మా. పదవ్వా, నేను నీ కొడుకుల దగ్గర వదిలేస్తాం. వద్దు బాబు. ఎందుకవ్వా? ఇద్దరు కలిసి నా ఆస్తినైతే పంచుకున్నారు గాని ఈ కన్నె తల్లిని గాలికి వదిలేశారయ్యా. మాతో రావ్వా, నీకు ఏ లోటు రాకుండా చూసుకుంటాం. వద్దు బాబు, వద్దు. మీ మంచి మనసుతో నన్ను అవ్వా అని పిలిచారు, నాకు అదే చాలు. మీ ఇద్దరిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మీది చూడముచ్చటనే జంట. ఇవి నా మనవరాలకి ఇద్దామనుకుని ఎంతో ప్రేమతో కొన్నాను, కానీ నాకు ఆ అదృష్టం లేదు. ఇది నువ్వు తీసుకుంటే నాకు ఆ లోటు తీరుతుంది. నా ఆయుష్ కూడా పోసుకొని ఇద్దరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండండి. వస్తాను బాబు, వెళ్ళొస్తానమ్మా. చూసావా దుర్గా, మన దురదృష్టం. మన పెళ్లి చేయడానికి అమ్మా నాన్నలే కాదు, కనీసం సమయానికి గుళ్ళో పూజారి కూడా లేడు. అందరూ తమ కష్టాలు తీర్చమంటూ అమ్మవారిని వేడుకుంటారు. అలాంటి అమ్మవారి ఆశీస్సులుంటే అందరి ఆశీస్సులు ఉన్నట్లే. మనల్ని ఆశీర్వదిస్తున్న అమ్మవారి సాక్షిగా, మన చుట్టూ ఉన్న ఈ పంచభూతాల సాక్షిగా నిన్ను నా భార్యను చేసుకుంటున్నాను. ఒకరిది ప్రాణం ఒకరిది రూపం, ఇరువురి కదలిక ప్రేమ. ఒకరికి ఒకరై ఒకరిలో ఒకరిని శ్వాసించేదే ప్రేమ. ఇరువురి ఎదలో సందడి చేసే చిలిపి స్వరాగం ప్రేమ. కదలని క్షణమే పదలని వరమని భావించేదే ప్రేమ. ఏ జన్మదో ఈ బంధము చేరింది తోడిలా. అనురాగమే అనుబంధమై ఎదిగింది నేడిలా.
చిలిపి సరదాలతో వలపు విరహాలతో సాగనే నిత్యం ఈ స్నేహం. మధురమురి పాలలో ఆతరవరహాలలో పాడిని తేనెల సంగీతం. ప్రణయపు జలపాతం వీరికి నిత్యం హేమంతం. ఒకరికి ఒకరే లోకం ఎప్పుడు ఇద్దరు ఏకం. ఈ జన్మలో ఈ బంధము చేరింది కోడిలా, అనురాగమే అనుబంధమై ఎదిగింది నేడిలా. ఇల్లు హరివిల్లురా మణుల సిరి జల్లురా, ప్రేమనే పరిమళమే ఉంటే. గుడిసె గుడి గోపురం మనసు ప్రియ కాపురం, తీయని చెలిమి తోడుంటే. చిక్కని ఎడవైనా నువ్వుంటే చక్కని వనమాయే. నిప్పుల కొలిమైనాను ఉంటే పూల దారాయే. ఈ జన్మలో ఈ బంధము చేరింది కోడిలా, అనురాగమే అనుబంధమై ఎదిగింది నేడిలా. బాబు ఒక ఐస్ క్రీమ్ ఇవ్వు. వద్దు, ఇంకోటి. వద్దు వద్దు. ఇదే ఇదే. ఇష్టమా బాబు అంటే ఇష్టమా? నాకు పాప కన్నా బాబు కన్నా నువ్వంటేనే నాకు ఇష్టం. ఏయ్ బిందు. బిందు. దుర్గా 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 దుర్గా. ఏమైంది దుర్గా? రాయ్, అలా ముందు వెనక నించుంటే పాప పరేషాన్ కాదా? ఎవరు మీరంతా? ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ అన్నీ నీ ఒంట్లోనే ఉన్నాయి కదే, వాడికేనా ఐస్ క్రీమ్? మాకందించవా? అన్నా మీకు దండం పెడతా అన్నా, వదిలేయండి అన్నా.
ఐస్ క్రీమ్ మధ్యలో పుల్లలా వీడి బాధేంట్రా? చూడండి అవే బిందు వదిలేండి అన్న బిందు బిందు అన్న ఇతను అమాయకురాలన్నా వదిలేంటన్నా ఇతనికి నేను తప్ప ఇంకెవరూ లేరన్నా మీకు దండం పెడతాను వదిలేంటన్నా వదిలేంటన్నా ఆడ జన్మవక శాపమా బలగ పుట్టుట పాపమా అమ్మతనము తన లోపమా ఆలోచించు ఓ లోకమా మగువ బ్రతుకు బలిపీఠమా బలిన మవడమే మూల్యమా కామాంధుల దాహానికి దహన బహుట తన భాగ్యమా ఆడ జన్మవక శాపమా అబలగ పుట్టుట పాపమా తత్ర నార్యస్తు పూజ్యతే రమంతే తత్ర దేవతా కానీ ఆది నుండి ఆడాళ్ళకే స్త్రీలకు శీల పరీక్షలే విచక్షణేది సమాజమా మృగత్వమే మగ లక్షణమా మత్తు చేసే క్రూరత్వమే మానవ జాతికే అంతమే ఇది మానవ జాతికే అంతమే ఇది మానవ జాతికే అంతమే మావయ్య ఆపు. ఇతను బతికే ఉన్నాడు మావయ్య. పద హాస్పిటల్కి తీసుకెళ్తాం. వాడెవడో కూడా తెలియకుండా మనకెందుకే రిస్క్? తర్వాత పోలీస్ కేసు అంటూ కోర్టుల చుట్టూ తిరగాలి. పదా వెళ్ళిపోదాం. ప్రాణంతో ఉన్నాడని తెలుసు కూడా ఎలా వదిలేసి వెళ్ళిపోతాం? ఇప్పుడు నువ్వు హెల్ప్ చేయకపోయినా సరే నేనే తను ఎలాగైనా తీసుకెళ్తాను. నా మాట ఎప్పుడు విన్నావు గనుక వస్తున్నా. నీకు ఐ డ్రాప్స్ వేస్తాను. కొద్దిగా మంటగా ఉంటుంది. టూ మినిట్స్ తర్వాత లేచి ఈ టాబ్లెట్స్ వేసుకుని రెస్ట్ తీసుకో. మళ్ళీ ఎప్పట్లాగే మనసు బాగాలేదని లేచి అటు ఇటు తిరగడం లాంటివి చేయకు. సరేనండి. నీకింకా గాయాలు తగ్గలేదు. అప్పుడే బయట తిరగడం అంత మంచిది కాదు. ఈలోగా నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తా. హాయ్ డాడీ. ఏంటి డాడీ, కన్న కూతుర్ని కూడా కలవలేనంత బిజీ అయిపోయారు. డిపార్ట్మెంట్ గురించి నీకు తెలియందే ఉందమ్మా. ఎప్పుడు ఏదో ఓ కేసు అంటూ తిరుగుతూ ఉంటాం. సరే, ఇప్పుడు ఇతని హెల్త్ ఎలా ఉంది? నౌ హీ ఈస్ ఫీలింగ్ బెటర్ డాడీ. ఇంకా యాంటీబయాటిక్స్ వాడుతున్నాం. బ్లడ్ తక్కువగా ఉంది. ఓ పాజిటివ్ బ్లడ్ ఎక్కించాలి. హలో, ఆర్పి స్పీకింగ్. యా, టెల్ మీ.
యా ఓకే. అబ్బా మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? ఇతను ఏడమ్మా? తనకిది మామూలే డాడీ. మనసు బాగాలేనప్పుడు అలా బయటికి వెళ్ళొస్తుంటాడు. సరేనమ్మా, నేను బయలుదేరుతాను. ఓకే డాడీ. టేక్ కేర్. నా జీవితంలో కోల్పోయిన ప్రతి సంతోషం తన ముఖంలో చూడగలిగాను. తనే నా బిందు. అక్కడి నుంచి నేను వాళ్ళని వెతుక్కుంటూ దొరికిన వాళ్ళు దొరికినట్టుగా చంపుకుంటూ వచ్చాను. నేను తప్ప మరో ప్రపంచం అంటూ తెలియని నా అమాయకురాలైన బిందుని వదిలిపెట్టమని కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడ్డాను. అయినా సరే మానవత్వం లేని పిచ్చి కుక్కల్లా ఒకరి తర్వాత ఒకరు అతి కిరాతకంగా బిందు, నేను నిజంగానే మళ్ళీ ఇప్పుడు అనాథనైపోయాను. బాధపడకు దుర్గా, నీకు మేమంతా ఉన్నాం. చుట్టూ ఎంతమందున్నా నాకు నా బిందు లేదు కదండి. సార్, రాత్రి మర్డర్ అయిన వ్యక్తికి సంబంధించిన వస్తువులు. ఓకే సార్. ఎస్ సార్. అది కాదు సార్. ఎస్ సార్. ఓకే సార్. హలో, గుడ్ మార్నింగ్ సార్. నో, ఇట్స్ నాట్ ఏ గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడే హోమ్ మినిస్టర్ నుంచి ఫోను. నగరంలో హత్యలు జరుగుతూ ఉంటే చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారని లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఇచ్చాడు. అది కాదు సార్. చూడండి, మీరేం చేస్తారో నాకు తెలియదు సార్. అది 24 అవర్స్లో నాకు నేరస్తుల వివరాలు తెలియాలి. సార్, మీరు అడిగిన రిపోర్ట్స్ అందులో ఉన్న 2 బ్లడ్ శాంపుల్స్ ఒకటే.
రెండా? నేను ఇచ్చింది ఒకటేగా. లేదు సార్, 2 ఉన్నాయి. ఆ 2 ఒకరియే. అవి ఓ పాజిటివ్. ఓకే. ఎస్ సార్. అందులో ఉన్న 2 బ్లడ్ శాంపుల్స్ ఒకటే. బ్లడ్ తక్కువగా ఉంది. ఓ పాజిటివ్ బ్లడ్ ఎక్కించాలి. ఓకే. ఆ చేతికి దెబ్బేంటి? ఏం లేదు సార్, చిన్న దెబ్బ తగిలింది. ఎస్, ఈ హత్యలని చేసింది దుర్గే. వాడి నెక్స్ట్ టార్గెట్ వీడే. ఏంటే కీర్తి? ఇంతకాలం తన గతం మాత్రమే తెలుసుకోవాలని ప్రయత్నించాను. కానీ ఈరోజు తన గురించి పూర్తిగా తెలిసిన తర్వాత ఈ హత్యలు చేస్తుంది దుర్గేనని డాడీకి తెలిస్తే ఏమవుతుందోనని భయమేస్తుంది. ఇంకో పక్క దుర్గ పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది. ఇది జాలి పడుతుందో వాడల్లో జారే పడుతుందో ఎవరికి తెలుసు. అందులో తప్పేముంది? జాలి పడితే పర్లేదు, ఆపై జోరు పెంచితేనే ప్రాబ్లం. పెంచితే ఏంటి, ఆల్రెడీ పెంచేసింది. దాసు తక్కెడ ఉండేది ఎక్కడ, తూకం వెయ్యాలి నీ బరువునే. రేసు గుర్రాల స్పీడే నీకెక్కువ, మైకం కమ్మాలి వీతరువునే. వెదురు పొంతలో ఎదురు చూశానే, అప్పని అదురుకే అదిరిపోయానే. ఇలా అయితే పిల్ల మరి ఈడు వేడి తగ్గేదెలా. దాసు తక్కెడ ఉండేది ఎక్కడ, తూకం వెయ్యాలి నీ బరువునే. రేసు గుర్రాల స్పీడే నీకెక్కువ, మైకం కమ్మాలి వీతరువునే. వసిన సంబంగి సమయం హెచ్చింది, సొగసు అడ్వాన్స్ ఇప్పించు ఇప్పించు. ఒకుంటే కోనంగి తీరే నచ్చింది, నీ పైన మోసే తెప్పించు రప్పించు. పక్క పలచదానా నీ నడుము మడతలో నా పో మెరుపు దాగి ఉందే, ఆ కిటుకు తెలపవే. చురుకు చిన్నవాడా ఓ కరుకుతుంటరోడా, నీ చూపు కందిరీగై నన్ను కుట్టమాకురా. మారం చేస్తే ఇలా నా నరం సలుపు తీరేదెలా. దాసు తక్కెడ ఉండేది ఎక్కడ, తూకం వెయ్యాలి నీ బరువునే. రేసు గుర్రాల స్పీడే నీకెక్కువ, మైకం కమ్మాలి వీతరువునే. కాచిపేటలో ధైర్యం, సిద్దిపేటలో శౌర్యం, రెండు నీలో చూసానే చూసానే. బోరుగల్లు బయ్యారం, రంగారెడ్డి సింగారం, పున నిన్ను గుండెల్లో దాచానే దాచానే. మనసు పలక ఉంది నీ కసిని తెలపమంది, మగతనపు బలపమెట్టి నువ్వు రాసి చూపరు. ఓ చిలక కొలుకుతోంది నా మనసు గెలుకుతోంది, ఆ నులక మంచమేసి నీ నలద పెంచుతా. చొరవ ఇస్తే చాలా నీ జోరు నింకా పెదల. దాసు తక్కెడ ఉండేది ఎక్కడ, తూకం
తూకం వెయ్యాలి నీ పరుగునే. రేసు కుర్రాళ్ళ స్పీడే నీకెక్కువ మైకం కమ్మాలి వేదరువునే. అది జారిపోతుందని చెప్పి మీరు జారిపోతారేంటే? అందుకే పెద్దలు అంటారు, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగకపోతే ఇదిగో నాలా ఎందుకు పనికి రాకుండా పోతారు. ఎలాడా తుంగ సచ్చినోడా వెతవా. ఛీ. సార్, ఆ శంకర్ని దుర్గా చంపాలని చూస్తున్నాడు సార్. ఓకే సార్, పోనీ. దుర్గా, ఈ హత్యలన్నిటికీ కారణం నువ్వే అని నాకు తెలుసు. మర్యాదగా సరెండర్ అవ్వు. బిల్డింగ్ చుట్టూ పోలీసులున్నారు. ఇక నువ్వెక్కడికి తప్పించుకోలేవు. దుర్గా, నీ దృష్టిలో నువ్వు చేసింది కరెక్ట్ కావచ్చు, కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం చట్టరీత్యా నేరం. మర్యాదగా లొంగిపో, లేదంటే షూట్ చేయాల్సి వస్తుంది. నాకు ప్రాణం మీద ఆశ లేదు సార్. ప్రాణం మీద ఆశ లేని వాడి ఆశయం చాలా బలంగా ఉంటుంది. దుర్గా, గవర్నమెంట్తో మాట్లాడి నీకు న్యాయం జరిగేలా చూస్తాను. న్యాయం ఏముందని సార్ న్యాయం చేయడానికి? నాకంటూ ఉన్న ఒక్కగానొక్క నా తోడు, నా ప్రాణానికి ప్రాణమైన బిందుని వదిలేయండి అన్న అంటూ రక్తపు చేతులతో జోడించి ప్రాధేయపడ్డా సరే, మదమెక్కిన మృగాల్లాగా ఒకడి తర్వాత ఒకడు ఆ రోజు జాలి కనికరం లేకుండా నా బిందుని నా కళ్ళ ముందే
ఇలాంటి లంజా కొడుకుల్ని చంపడం నా దృష్టిలో నేరం కాదు సార్. అయినా మనిషి పుట్టుకకు కారణం స్త్రీ. మనిషి ఎదుగుదలకు వెన్ను తట్టి ముందుకు నడిపేది స్త్రీ. సాక్షాత్తు దేవుళ్ల చేత గౌరవించబడ్డ స్త్రీకి సమాజంలో మనం ఇచ్చే గౌరవం ఏంటి సార్? కళ్ళల్లో పెట్టుకుని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్న కూతురుని అనుభవించిన కసాయి తండ్రి. చదువు, పుస్తకాలు, ఆటలు తప్ప మరేమీ తెలియని స్కూల్ అమ్మాయిని గురువు అంటే తండ్రి తర్వాత తండ్రి స్థానంలో ఉన్నవాడు. అలాంటి గురువే లొంగకపోతే ఫెయిల్ చేస్తానంటూ బెదిరించి లొంగ తీసుకుని కడుపు చేసి చంపేశాడు సార్. బస్సులో వెళితే ఆఫీస్కి లేట్ అవుతుందని ఒంటరిగా ఆటో ఎక్కిన యువతిని అడవిలోకి తీసుకెళ్లి స్పృహ కోల్పోయినా సరే అనుభవించి పెట్రోల్ పోసి తగలబెట్టిన ఆటో డ్రైవర్. దుర్గా, చట్టం నేరస్తుల్ని తప్పకుండా శిక్షిస్తుంది. ఎప్పుడు సార్? కొడుకు కాళ్ళు చేతులు కట్టేసి వాడి తల్లిని వాడి కళ్ల ముందే నలుగురు కలిసి ఆమెను మానభంగం చేసి చంపేస్తే ఏం చేసింది సార్ చట్టం? సంఘటన జరిగినప్పుడు మీడియా వాళ్ళు, రాజకీయ నాయకులు, మహిళా సంఘాల వాళ్ళు వస్తారు. నేరస్తుల్ని కఠినంగా శిక్షించాలి, దీనికి మేం చింతిస్తున్నామంటూ నినాదాలు చేస్తారు. ప్రభుత్వం ఫెస్టివల్ ఆఫర్ లాగా కొత్త చట్టాలు తీసుకొస్తున్నాయి, కానీ నేరాలు తగ్గటం లేదు. ఎందుకు? భయం లేదు సార్. తప్పు చేసే వాళ్ళకి ఎవడేం చేస్తాళ్లే మనల్ని పట్టుకున్న సెక్షన్లు, సాక్ష్యాలు తొక్క తొషానం అంటూ వాయిదాలు వేస్తారు. ఈలోగా ఎవరో ఒకరి సపోర్ట్తో బెయిల్ తీసుకుని బయటకొచ్చి తిరిగేద్దామన్న ధీమా సార్ వీళ్ళకి. నిమిషాల్లో అమ్మాయిల మాన ప్రాణాలు తీసే వాళ్ళకి అంతే వ్యవధిలో శిక్షలు అమలు చేసే ఫాస్ట్ ట్రాక్ చట్టాలు రావాలి. ఎవరికైనా తప్పు చేద్దామనే ఆలోచన వచ్చినా సరే ఆ చట్టం యొక్క శిక్షలు చూసి వణుకు పుట్టాలి. అటువంటి చట్టాలు అమలు చేసినప్పుడే సమాజంలో స్త్రీలకి పూర్తిస్థాయి గౌరవం దక్కుతుంది. అటువంటి రోజున ఈ సమాజంలో నాలాంటి వాడి అవసరం ఉండదు. కంట్రోల్ దెమ్. కిరణ్, చూడు వీళ్ళందరినీ. క్లియర్ ఆల్ దిస్. Where is he? Come on, constables. Yes, sir. Search. Sir. Fast. Come on, quick. మన ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోకూడదు. కలువ పూల కన్నులు నా కిన్నెరవు కిన్నెర నీ సలువలేత వన్నెలివే వెండి పూల వెన్నెల చల్లవలి సేద తీర్చు చక్కని సింధూరమా మరుల తేనె ముద్దులివే మెత్తని మందారమా కలువ పూల కన్నులు నా కిన్నెరవో కిన్నెర నీ సలువలేత వన్నెలివే వెండి పూల వెన్నెల పూల రైక జుట్టి భలే మస్తుగున్నావే ఒండు మల్లలు కొప్పున పెట్టి జబర్దస్తుగున్నావే మాటలతోనే మట్టి జల్లి మాయ చేస్తున్నావే చూపులతోనే సుదే గుచ్చి నిషా ఎక్కిస్తున్నావే ఓయ్ ఓయ్ పిట్ట నడుము పిల్ల పట్టు చూస్తావా చూస్తావా పేదాలతో మీటింగ్ ఉంది వస్తావా వస్తావా సకిలి గింతలు పెట్టి నన్ను సంపకుర్రో సంపకుర్రో ఉక్కిరి పిక్కిరి ఊపిలో
పూల కన్నులు నా కిన్నెరవో కిన్నెర నీ సలువలేత వన్నెలివే వెండి పూల వెన్నెలా మిరప తోట మలుపుకొచ్చే మావయ్య ఓ మావయ్య నా ముడుపులన్నీ ముడుపుగిస్తా రావయ్య ఇటు రావయ్య జమాలకిడి పిల్ల నీతో జతయ్యేందుకొచ్చానే పర్లాకి మిడి సరుకు నీలో చూసి నిన్ను మెచ్చానే అన్నే పూల చెట్టు మీద పరువాల పండున్నదే తప్పికలన్నీ తీరాలంటే దూకుడు మొదలు పెట్టాలి పూల పడవ నీ కోసమే తెచ్చానే పాల కడవ పక్కన పెట్టి వచ్చేవే మనసుతో నల సొగసు నేను నీ కోసం దాచాలే పొయ్యారాల వెన్న జున్ను కరిగించి నీ కలువ పూల కన్నులు నా కిన్నెరవో కిన్నెర నీ సలువలేత వన్నెలివే వెండి పూల వెన్నెలా